ఎవరయ్యా నువ్వు? కళ. ఇదిగో అమ్మాయి కళ, నీకోసం ఎవరో కళాకారుడు వచ్చాడు. ఎవరబ్బా? చూడు, ఇది పరువుగల కుటుంబం. అందుకే మీ నాన్న పని మనిషితో లేచిపోయినా ఎక్కడా అని అందరు అడుగుతుంటే ఆఫ్రికాలో జరిగే తెలుగు మహాసభలకు వెళ్ళాడని అబద్ధాలు చెప్పుకుంటూ కవర్ చేస్తున్నాను. ఎవడో అడ్డమైన కుర్ర విధవా గడప దగ్గర నిలబడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కాకులే పుడుస్తారు. త్వరగా మాట్లాడి గడప అవతల నుంచే పంపించేయి. వీధిలో పూజా పాత్ర, ఇంట్లో సీత పాత్ర. ఎవరు మీరు? నేనండి, గణేష్ని. గణపతి భక్తజన సంఘం నుంచి చందా కోసం వచ్చారా? కాదండి, గణేష్ని. నిన్న పీటర్ పరిచయం చేశాడు. యునో పీటర్. పీటర్ అంటే ఆ చర్చి ఫాదరా? చర్చి ఫాదరా? మరి నీ ఫాదరా? పిల్లమంటూ రాలిపోతే అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇది వేరే లోకం, అది మరో ప్రపంచం. అమ్మాయి, ఏమిటి ఆ కుర్రాడితో సౌండ్ లేని చర్చలు? అబ్బే ఏమి లేదమ్మా, ఇతను రేఖ వాళ్ళ అన్నయ్య. కంప్యూటర్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ అంట, రికమెండ్ చేయమంటున్నాడు. అవునవును, రికమెండ్ చేయమంటున్నాను. దానికి బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది కదా. అయితే ఏంటి, వన్ టౌన్ లో వీళ్ళ నాన్నకి పెద్ద నగల షాప్ ఉంది. నగల షాపే? జగదాంబ సెంటర్ లో పెద్ద పట్టుచీరల షాప్ ఉంది. ఏమిటే అబ్బాయిని బయట నిలబెట్టే మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకురా. నువ్వు రా బాబు. అమ్మా, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు, నువ్వు పో. అందుకని బంగారు బాబుని బయట నుంచే పంపించేస్తావా? లోకులు కాకులు అనుకుంటే అనుకోని, నువ్వు రా. అమ్మా, ఎదురింటి వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారే, ఇతనితో మనకేంటి పని, నువ్వు పో. ఎందుకు అనుకుంటారే? కుర్రాడు ఏమైనా కేసులో ఇరుక్కున్న చంద్రస్వామి, సెంట్రల్ సమస్యను తీర్చిన చంద్రబాబు లాంటోడు. ఇలాంటోళ్ళు మన ఇంటికి వస్తూ పోతుంటేనే మనకు గౌరవం. నువ్వురా, నువ్వురా, నువ్వురా. ఏంటంటే పొద్దున్నే ఇద్దరు పిల్లల మధ్య ఇరుక్కున్నట్టున్నారా? అడుక్కోడానికి వచ్చి అక్రమ సంబంధం కడతావా రాస్కల్? చంపేస్తాను. మీరు ఇలా దెబ్బలు ఆడుకుంటుంటే మిమ్మల్ని సౌతులు అనుకుంటున్నాడు. మనం ఇక్కడే నిలబెడితే అలాగే అనుకుంటారు. నువ్వు లోపలికి రా బాబు. ఆంటీ, కంప్యూటర్ క్లాస్ గురించి రికమెండ్ చేయమని కళ్ళకి మీరేని చెప్పండి ఆంటీ. చెప్తాను. నువ్వు కూర్చో బాబు. అబ్బాయి ఇంతగా నోరు తెరిచి అడుగుతున్నాడు, రికమెండ్ చేయవే. నే వెళ్ళి హార్లిక్స్ లో ఓవర్టీన్ కలుపుకొని తెస్తాను. చెప్పానుగా ఇది కమర్షియల్ వరల్డ్ అని. కళా, సంజిత్ నా విషయం మాట్లాడావా? ఓ, ఈ రోజు మాట్లాడతావా? ఏంటి వాటరా? నేను ఆంటీతో చెప్పి వెళ్తాను. ఆంటీ, బంగారు బాబేడి? వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, బంగారు నగలు పెట్టే బంగారు బాతులు వదిలిపెట్టావు కదే. గ్రీకు వీరుడు నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. బంగారు కోడి పెట్ట వచ్చనండి, బంగారు కోడి పెట్ట వచ్చనండి, చంగావి చీర గుర్తు. కలవరండి బాబు, సినిమా చూడట్లేదు. సినిమా చూడాలి. కిరణ్ ప్రేమిస్తుందా? అవునే. అయ్యో, that's great. కళా, ప్లీజ్ హెల్ప్ మీ. గణేష్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇంత పొద్దునే తగలేవయ్యా బామర్ది. ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు లవ్ చేస్తున్నది సంజనా నన్నా? సంజనే.
దాని కొంచెం నీ రికమెండేషన్ ఉంటే. రికమెండ్ చేయడానికి ఇదేమైనా ఎంపీ సీటా ఎమ్మెల్యే సీటా? ఆడపిల్ల హార్ట్ అయ్యా బాబు, హార్ట్. లేదు కళ, నువ్వు తలుచుకుంటే సంధ్య హార్ట్ లో నా కోసం పార్ట్ ఖాళీ అవుతుంది. ఆడపిల్ల మనసు మరో ఆడపిల్లకి తెలుసు కదా, ప్లీజ్. అదంతా ఒట్టి హంబక్. ఓ కళ, అలా అనకు కళ. ఇంతగా నీ వెంట పడుతున్నా నీకు జాలేయటం లేదు, కనీసం దయ కూడా కలగడం లేదా? 4 ఏళ్ల నుండి పెంచుకున్న నా ప్రేమకు ప్రాణం పైవా, ప్లీజ్. 4 ఏళ్ల నుండా ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును. నీ ప్రేమకి ఇంత సీనియారిటీ ఉందా? మరి నువ్వు పీటర్ గ్రూప్ కదా? పీటర్ గ్రూపే, కానీ నా ప్రేమ 150 రూపాయల ఖర్చుతో మర్చిపోయేది కాదు. అయితే నువ్వు సంధ్యని నిజంగానే ప్రేమిస్తున్నావా? అసలు ప్రాణాలతోనే ఉన్నావా అని అడుగుతున్నారు మీరు. యునో ఫీనిక్స్ అనే పక్షి గురించి మీకు తెలుసా? దానికి సూర్యుడు అంటే చాలా ఇష్టం. అది రోజు సూర్యుని అందుకోవాలని సూర్యుని వైపు ఎగురుతూ ఉంటుంది. కొంత ఎత్తుకి ఎగిరాక దాని రెక్కలు మడిపోయి కింద పడిపోతుంది. నరక యాతన అనిపిస్తుంది. కానీ కాలిన గాయాలు తగ్గగానే మళ్ళీ అది సూర్యుని వైపు ఎగురుతూ ఉంటుంది. అలాగే బతికినంతకాలం ఈ గణేష్ సంధ్య అనే సూర్యబింబం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంది. ఫీనిక్స్ అనే పక్షి ఒకటి ఉందా? ఎందుకు లేదు, మీ ఎదురుగానే ఉందిగా. ఫీనిక్స్ కథ చెప్పి నేనెంతో ఫీల్ అయ్యేటట్టు చేశావు. నువ్వేం ఫీల్ అవ్వకు. నీ తరపున సంధ్యతో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. You take the gun. Come on, load it. Mr. Jambojit, give me that gun. I'll fire them. Good girls are coming. Come on. Hey, Bisha. వీళ్ళకి వేరే పనే లేదు. ఇప్పుడు లేడీస్ లోడ్ బిషా Take the gun. Yeah. సంధ్యా గణేశులు డ్యూయట్? అవును. చేపల గురించిరా. ఆగండి, జేబు ఎత్తుగా ఉందండి. తలకి దెబ్బ తగిలి జేబు బొప్పి కట్టిందిరా. ఓహో, పాపం తలకి దెబ్బ తగిలి జేబు బొప్పి కట్టిందా? ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వపు రాబడి. తాగడం తప్పని చెప్పానా? తప్పదురా. ఈ తాగి నేను పడిపోకపోతే ప్రభుత్వం పడిపోతుంది. చూడు, గోల్డ్ ఫిష్ దగ్గర నువ్వు దొరికిపోయావు, ఓల్డ్ మాంక్ సీసా దగ్గర నేను దొరికిపోయాను. దొంగలం మనం కాక ఎవరు రాజీ పడతారు చెప్పు? దొంగ ఫాదర్ నా కడుపుని చెడగొట్టాడు. నువ్వు ఇంట్లో ఉన్నావో లేవో అని కంగారు పడుతూ వచ్చావు. ఏంట్రా విషయం? థియేటర్ ఏంజిల్ అనే వండర్ఫుల్ ఇంగ్లీష్ పిక్చర్ ఆడుతున్నట్టు మేస్త్రి. ఆ పిక్చర్లో ఎవరికి బట్టలు ఉండవు. వాళ్ళు బట్టలు కట్టుకునే లోపల మనం వెళ్ళి సినిమా చూడాలి. ఓహో, మీరు ఇంట్లోనే ఉన్నారా? హాస్పిటల్కి వెళ్ళారనుకుని. అబ్బే, మేము సినిమాకి వెళ్దామనుకోలేదండి. ఇంగ్లీష్ సినిమాకి అట్టలు వెళ్దామనుకోలేదు. నేనంతా విన్నాను. మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్. అలాగా, చాలా సంతోషం. వస్తారా? బాయ్ బాయ్. ఆగండి. చూడండి, ఈరోజు సండే, అందరం కలిసి ఇక్కడే భోజనం చేస్తున్నాం. తర్వాత ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్దాం. అందరూ బ్రిలియంట్ స్టూడెంట్స్. శుభ్రంగా చదువుకోవచ్చు కదా? అవును, శుభ్రంగా చదువుకొని ఉండొచ్చు కదా? అవును, శుభ్రంగా చదువుకోవచ్చుగా. శుభ్రంగా చదువుకుని ఉండొచ్చు కదరా? చదువుకోవచ్చు. శుభ్రంగా చదువుకోవచ్చు కదరా? చదువుకొని ఉండొచ్చు.
లైఫ్ గురించి అసలు ఆలోచన లేదా? లేదు ఫ్రెండ్, ఆలోచించావనుకో దిగులు మొదలవుతుంది. ఆ తర్వాత దిగులు మర్చిపోవడం కోసం మందు అలవాటు అవుతుంది. ఆ తర్వాత బారు, గ్లాసు, దేవదాసు. వినోదంతో మొదలై విషాదంతో ముగుస్తుంది. ఎందుకు వచ్చిన గొడవని ఆలోచించడం మానేశాం. ఎన్నాళ్ళు? పోయినంత వరకు పోనీ. పోయినంత వరకు అంటే యూత్ పోయినంత వరకు అనా, లేక లైఫ్ పూర్తిగా పోయినంత వరకు అనా? రెండిట్లో ఏది పోయినా మళ్ళీ తిరిగి రాదు. నన్ను అడిగితే మీరందరూ కలిసి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టచ్చు. నో వద్దు, నాకు పని తక్కువ అవుతుంది. బెస్ట్ ఏమిటో తెలుసా? ఫ్యాన్సీ స్టోర్ పెట్టచ్చు. మన ఊళ్ళో అయితే గాజులు కొట్టు బెటరు. కలర్గా సిటీ గర్ల్స్ అందరూ వస్తారు, బాగా ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎక్కడికి పిలిచినా వస్తారు. కానీ చివరకు నేను నిన్ను ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వు నా బ్రదర్ లాగే ఉన్నావు అంటే అప్పుడు ఫడేలు మని చెంప పగలకొట్టినట్టు అవుతుంది.